కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్లో ప్రజల మద్దతు కోరారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయ్యేలా పోరాటం చేయాలని అన్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసర ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం, కోచ్ ఫ్యాక్టరీ ఆవశ్యకతపై చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5న ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్షకు పిలుపునిచ్చారు. ఈ పోరాట కార్యక్రమాల్లో కార్మిక సంఘాల, ప్రజా సంఘాల, విద్యార్థి, యువజన, నిరుద్యోగ యువత, ఆదివాసీ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇది తర్వాత 4.5 దశాబ్దాల నుండి కోచ్ ఫ్యాక్టరీ ఒక కళలాగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మరి ఎన్నో పోరాటాలు చేసి కాళీదాస్ లాంటి వాళ్ళు, భగవాన్ దాస్ లాంటి కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఉద్యమాలు చేపట్టి ప్రజల మనోభావాల ఉద్యమాల కోసం మరి ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి శాంక్షన్ అయింది. అప్పుడు మరి కపుత్తల ఖలిస్తాన్ ఉద్యమం వచ్చిందని అక్కడ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఇక్కడికి శాంక్షన్ చేసినటువంటి తెలంగాణ కాజీపేట ప్రాంతంలో శాంక్షన్ చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీని పార్టీలు కావచ్చు, అన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇలా ప్రభుత్వం చేసేటువంటి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇలా రైల్వేను పరం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సుతా ప్రైవేట్ పరం చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇలా అఖిలపక్షంగా ఇలా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం తీసుకొని అందరూ పాల్గొంటారు. దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి జమ్మికుంట కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కనుక ఏర్పడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమం చేస్తారు మన వాళ్ళందరూ. దానికి సంఘీభావంగా ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుత ఆ సభను విజయవంతం చేసే విధంగా అందరూ కలిసికట్టుగా ఇవాళ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈ హక్కులు అనేది దక్కుతాయని అన్ని కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పాలకవర్గ పార్టీలు కావచ్చు, రకరకాల సంఘాలు అందరూ సుత దీన్ని గుర్తించి ఈ పోరాటాన్ని కొనసాగించే విధంగా ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జంక్షన్ సాధించే విధంగా అందరూ ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ